అండ్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా మధురలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మధుర మున్సిపాలిటీకి దానిలో భాగంగా రాష్ట్ర పార్టీ నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసింది మధుర మున్సిపాలిటీ. ఈ మధుర మున్సిపాలిటీని మనం చూస్తే గత 10 ఏళ్లలో 12 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉన్నట్టే ఉంది పరిస్థితి. రోడ్లన్నీ దుమ్ము కొట్టుకొని పోతున్నాయి. ఇక్కడ కనీస వసతులు లేవు. డ్రైనేజ్ సిస్టమ్ అస్తవ్యస్తంగా ఉంది. ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ అభివృద్ధి పనులు చేసిన పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కానీ, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన కానీ. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్లస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ విధమైన అవినీతి జరిగిందో అది ప్రజల ముందు ఉంచుతున్నాం, ప్రజల ముందుకు పోతున్నాం. దాదాపు 15-16 వార్డుల్లో మేము ప్రచారం చేస్తుంటే అపూర్వ ఆదరణ లభిస్తోంది ప్రజల నుంచి. ఈ 2 ప్రభుత్వాల పాలనను చూశాం కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు అనేది పబ్లిక్ డిసైడ్ అయ్యి ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని అనుకుంటున్నారు. కేంద్రం నుంచి మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎప్పటికప్పుడు నిధులు వస్తున్నా కూడా ఇవి సద్వినియోగం కాకుండా పక్కదారి పడుతున్నాయి. అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు, పక్కదారి ఎందుకు పడుతుంది, ఎట్లా పడుతుంది. అవినీతిమయం అయిపోతుంది ఇక్కడ మున్సిపాలిటీ. కాబట్టి ఈ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏమేం జరిగింది, అభివృద్ధి ఎన్ని హామీలు ఇచ్చారు, ఏవి నెరవేర్చలేదు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఒక ఛార్జ్ షీట్ తయారు చేస్తుంది. ఛార్జ్ షీట్ అంటే జనరల్గా అందరికీ ఛార్జ్ షీట్ అంటే అది పోలీసులు కోర్టుకు సమర్పించేదని అనుకుంటారు, కానీ ఇక్కడ పొలిటికల్ ఛార్జ్ షీట్ ఇది. పొలిటికల్ ఛార్జ్ షీట్ అంటే ప్రజా కోర్టులో పెట్టడానికి, ప్రజల ముందు వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు చేయని పనులు, చేసిన అవినీతి, వీటన్నిటి గురించి కూడా వివరించి చెప్పేదే ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్ని ఎల్లుండి మేము రిలీజ్ చేయబోతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో, మధుర మున్సిపాలిటీలో కనుక ఒకవేళ కైవసం చేసుకుంటే మేమేం చేస్తాము, ఏమేం చేయబోతాము అని చెప్పే మేనిఫెస్టో ఒకటి, ఈ 2 మేము ఎల్లుండి 4వ తారీఖు నాడు మధ్యాహ్నం ఛార్జ్ షీట్ అండ్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. దాంట్లో మొత్తం ప్రజలకిచ్చి ఆ ప్రజల నిర్ణయానికి మేము వదిలేస్తాం. ప్రజలు మాత్రం ఎక్కడ పోయినా కూడా మా అభ్యర్థులకు విశేష ఆదరణ కల్పిస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, మేము ఇన్ని సంవత్సరాలు వాళ్ళకు పట్టం కడితే దోచుకు తిన్నారు తప్ప మాకు చేసింది ఏం లేదు మధుర పట్టణానికి అని. కాబట్టి భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా కైవసం చేసుకుంటుంది. మధుర పట్టణం ఒక సుందరమైన పట్టణంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతాయి. కమలం వికాసిస్తుంది. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం మధుర మున్సిపాలిటీలో ఖాయం.